జగిత్యాల జిల్లాలో మెట్పల్లి క్లబ్ స్థలాన్ని వెంటనే క్లబ్ రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు క్లబ్ శాశ్వత సభ్యుల వారసులు. మెట్ క్లబ్ స్థానాన్ని విక్రయించడాన్ని నిరసిస్తూ క్లబ్ ఎదుట ఆందోళన చేపట్టారు శాశ్వత సభ్యుల వారసులు. కొంతమంది అక్రమార్కులు కోట్లు విలువ చేసే క్లబ్ స్థలాన్ని సగం ధరకే అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో మెట్పల్లి క్లబ్ అభివృద్ధి జరిగిందన్నారు. ఏదో ఒక నెంబర్ను తొలగించి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. క్లబ్ అక్రమ రిజిస్ట్రేషన్ పై స్పందించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. 50-60 సంవత్సరాల కింద ఏర్పాటు చేసింది. 200 మంది శాశ్వత సభ్యత్వంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సొసైటీగా ఏర్పడిన తర్వాత 200 మందితోటి శాశ్వత సభ్యత్వం తీసుకొని ఇక్కడ ల్యాండ్ కొన్న తర్వాత భవనం నిర్మించిన తర్వాత కూడా గవర్నమెంట్ కూడా కొంత చొరవ తీసుకొని అప్పట్లో కొన్ని ఎంపీ నిధులు కానీ, ఎమ్మెల్యే నిధులు కానీ దీనికి తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కానీ, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా కానీ చనిపోయిన వాళ్ళను వాళ్ళ వారసత్వాన్ని రద్దు చేశారు. వాస్తవంగా రద్దు చేయడానికి ఎవరు కూడా హక్కు లేదు. ఈ క్లబ్కు సంబంధించి మరో ఆస్తి వెంకట్రావుపేట హైవేకు కొన్న ఎకరం భూమిలో ఏదైతే ఉన్నదో అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేశారంటే ప్రతి ఒక్క సభ్యునికి వాళ్ళ వారసులకు కానీ సభ్యునికి కానీ 25,000 ఇస్తూ ఒక సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. నుంచి 10 కోట్లకు సంబంధించిన ఆస్తిని కేవలం 3-3.5 కోట్లకు సొసైటీకి సంబంధించింది కాబట్టి దీన్ని అక్రమంగా